కనిపిస్తుంది మా షేర్ స్క్రీన్ అవుతుందా? Yes, madam. ఓకే. ఇక్కడ చూడండి, ఈరోజు క్లాస్లో వచ్చేసి రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్. లిస్ట్ ఇక్కడ చూడండి, ఇన్ హెచ్టిఎంఎల్ ద టెక్స్ట్ కెన్ బి డిస్ప్లేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్ ఆల్సో. In HTML, the text can be displayed in the form of list also. HTML supports three types of list. They are ordered, unordered and definition list. ఇక్కడ చూడండి మా హెచ్టిఎంఎల్లో వచ్చేసి మనం లిస్ట్ చేయొచ్చు. అవి 3 టైప్స్ ఉంటాయన్నమాట. అవి ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్ అనమాట. అన్ఆర్డర్ లిస్ట్ని యూఎల్ అంటాము, ఆర్డర్ లిస్ట్ని ఓఎల్ అంటాము, డెఫినేషన్ లిస్ట్ని డిఎల్ అంటాం. ఇక్కడ చూడండి, రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్. HTML text can be displayed in the form of list also. HTML supports 3 types of list. They are ordered, unordered and definition list. ఇక్కడ వచ్చేసి UL means unordered list, OL means order list, next DL means definition list. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ట్యాగ్ దాని డిస్క్రిప్షన్ చూస్తాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ట్యాగ్ వచ్చేసి ఓఎల్ డిఫైన్స్ అన్ ఆర్డర్ లిస్ట్. ఓఎల్ టైప్ 1 స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, రోమన్స్ అలా స్టార్ట్ ఎన్ /ఓఎల్. ఓఎల్ /ఓఎల్ మధ్యలో రాస్తామన్నమాట. ఓఎల్ మీన్స్ ఆర్డర్ లిస్ట్, డిఫైన్స్ అన్ ఆర్డర్ లిస్ట్. నెక్స్ట్ యూఎల్ డిఫైన్స్ అన్ ఆర్డర్ లిస్ట్. యూఎల్ టైప్ డిస్క్, స్క్వైర్, సర్కిల్ /యూఎల్. ఓకేనా. నెక్స్ట్ డిఫైన్స్ లిస్ట్ ఐటమ్ LI/LI. నెక్స్ట్ యూఎల్ అంటే UL/యూఎల్. యూఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్ కదా, డిస్క్ కానీ, స్క్వేర్ కానీ, సర్కిల్ కానీ ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకేనా. డిఎల్ మీన్స్ డిస్క్రైబ్ డెఫినేషన్ లిస్ట్. ఓకే. నెక్స్ట్ DT మీన్స్ డిఫైన్స్ ఎ టర్మ్ నేమ్ ఇన్ ఏ డిస్క్రిప్షన్ లిస్ట్. DT/DT డిఫైన్స్ ఎ టర్మ్ name in a description list. DT/DT. Next DD అంటే defines a description of term name in description list. DD/DD. ఇక్కడ వచ్చేసి an unordered list is a collection of related items, no special order or sequence. ఇక్కడ అంటే మనకి దీనికి ఒక ఆర్డర్ అంటూ ఉండదు, ఒక సీక్వెన్స్ అంటూ ఉండదు అనమాట. ఏం జస్ట్ మనం బుల్లెట్స్ లాగా పెడతాం అనమాట. చూడండి, పక్కన బుల్లెట్స్ ఉన్నాయా, బీకామ్, బిఎస్సి, బీసీఏ, బీబీఏ అని అలా బుల్లెట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, అండ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై యూజింగ్ యూఎల్ ట్యాగ్ యూస్ చేసి చేస్తామన్నమాట. ఈచ్ లిస్ట్ ఐటమ్ ఇన్ ద list start with list tag LI. By default, unorder list display the text with a bullet or disk అన్నమాట. ఇక్కడ సింటాక్స్ చూడండి, UL టైప్ డిస్క్, సర్కిల్, స్క్వేర్. ఇక్కడ చూడండి, UL/UL. ఒక ఎగ్జాంపుల్ చూస్తాం చూడండి. HTML బాడీ BSc కోర్సెస్ UL టైప్ ఈక్వల్స్ టు డిస్క్, LI బీకామ్, BSc, BCA, BBA, UL/UL. నెక్స్ట్ P body/HTML. నెక్స్ట్ BSc కోర్సెస్ వచ్చేసి బీకామ్, BSc, BCA అండ్ BBA. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ అంటే ఇన్ ఆర్డర్ లిస్ట్ ద లిస్ట్ ఐటమ్స్ ఆర్ నెంబర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ బుల్లెటెడ్. In ordered list, the list items are numbered instead of bulleted. The order list is created by using OL tag. ఇక్కడ వచ్చేసి the order list is created by using OL tag అనమాట. Each list item in the list start with a list tag LI. Next, by default, an order list displays the text with a number. Next, syntax OL type I, capital A, small a, I starts N, OL/OL. ఇక్కడ చూడండి, అవుట్పుట్ చూడండి. దీనికి వచ్చేసి మనం ఓఎల్ కదా, ఆర్డర్ లిస్ట్ కాబట్టి మనకు ఒక సీక్వెన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 1 2 3 4 అని. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, HTML బాడీ ఆ మధ్యలో మనం BSc కోర్సెస్ అని ఇచ్చాము. ఆర్డర్ లిస్టింగ్ MSCS, MECS, MPCS అలా పక్కన వస్తుంది అనమాట. MSCS, MECS, 1 2 3 4 అలా ఆర్డర్ లిస్ట్.
ఓకేనా. నెక్స్ట్ డెఫినేషన్ లిస్ట్ వచ్చేసి HTML ఆల్సో సపోర్ట్స్ ఏ లిస్ట్ స్టైల్ వేర్ ద డేటా ఈజ్ డిస్ప్లేడ్ విత్ స్పెసిఫిక్ HTML అండ్ XHTML. ఇక్కడ చూడండి సపోర్ట్స్ ఏ లిస్ట్ స్టైల్ విచ్ ఈజ్ కాల్డ్ డెఫినేషన్ లిస్ట్ వేర్ ఎంట్రీస్ ఆర్ లిస్టెడ్ లైక్ in a dictionary or encyclopedia. The definition list is the ideal way to represent a glossary list of terms or other name value list. The definition list is created by using DL tag and it contains two-page definition term DT and definition data DD. Next DL and /DL DT /DT DD /DD. ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ చూడండి, HTML/HTML definition list, DL అంటే డేటా లిస్ట్లో, DT డేటా టర్మ్ ఏదంటే HTML, డేటా ఏది అంటే HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. చూడండి మనం చేసిన దానికి అవుట్పుట్ చూడండి ఇక్కడ, డెఫినేషన్ లిస్ట్ HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇక్కడ నెస్టెడ్ లిస్ట్ చూడండి, ఏ నెస్టెడ్ లిస్ట్ ఈజ్ ఏ లిస్ట్ దట్ అపియర్స్ యాజ్ ఎలిమెంట్ ఇన్ అనదర్ లిస్ట్. అంటే ఒక లిస్ట్లో ఇంకో లిస్ట్ ఉంటుందని నెస్టెడ్ లిస్ట్ అంటారు. నెస్టెడ్ లిస్ట్ ఈజ్ ఎ లిస్ట్ దట్ అపియర్స్ యాజ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఏ అనదర్ లిస్ట్. నెస్టెడ్ లిస్ట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ పుట్టింగ్ ఈచ్ ఐటమ్ విత్ ఏ లిస్ట్. An individual list item is as itself. Next, in HTML to implement nested list, the code to be used as a follows: ul/ul list item item A item B ul/ul. Next li which is sub item 1 sub item 2. Next ul/ul నెక్స్ట్ దాంట్లో లిస్ట్ ఐటమ్ అని ఇచ్చినాం. ఇక్కడ చూడండి నెస్టెడ్ లిస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, nested list can be nested list inside a list. ఒక లిస్ట్ ఇంకో కాఫీ, టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, మళ్ళీ మిల్క్ అని వచ్చింది చూడండి. మళ్ళీ టీలో వెరైటీస్ మళ్ళీ సబ్ అయిపోయినాయి కదా, సో అది నెస్టెడ్ లిస్ట్ కిందకి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ప్రోగ్రామ్, దీనికి అవుట్పుట్ అనమాట. ఏ నెస్టెడ్ లిస్ట్ HTML/HTML వల్ల బాడీ స్లాష్ మధ్యలో H2 హెడ్డింగ్ ఏమి రావాలి మనకి, నెస్టెడ్ లిస్ట్ అని రావాలి. నెక్స్ట్ ఇప్పుడు పారాగ్రాఫ్ వచ్చేసి లిస్ట్ క్యాన్ బి నెస్టెడ్ లిస్ట్ ఇన్సైడ్ ఏ లిస్ట్ P/B. ఓకేనా. నెక్స్ట్ li కాఫీ /li టీ ul. నెక్స్ట్ li బ్లాక్ టీ, గ్రీన్ టీ, మళ్ళీ దీంట్లో సబ్ కాబట్టి మళ్ళీ వచ్చినాయి అనమాట మిల్క్. నెక్స్ట్ రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్. ఇక్కడ వచ్చేసి హైపర్ లింక్స్ ఏంటంటే వెబ్ పేజెస్ కంటైన్ లింక్స్ దట్ టేక్స్ డైరెక్ట్లీ to other pages and even specific parts of given pages. These links are known as hyperlinks. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ హైపర్ లింక్ నేనే చెప్పినాను మీకు, వి లింక్, ఏ లింక్, యాక్టివ్ లింక్ అని, విజిటెడ్ లింక్ అని. ఓకేనా. ఇక్కడ చూడండి రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్ లిస్ట్. ఒక్క నిమిషమ్మా, లిస్ట్ అందరికి అర్థమైందమ్మా? ఏమా? ఎస్ మేడం. ఓకే. ఇక్కడ చూడండి లిస్ట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్, తెలుసు కదా. ఓకే. ఆర్డర్ లిస్ట్ అంటే 1 2 3 4 ఉంటుంది. అన్ఆర్డర్ లిస్ట్ అంటే బుల్లెట్స్, డిస్క్ అలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ లిస్ట్ అంటే డెఫినేషన్ అంటే ఓన్లీ మనం ఇలా HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఇలా మనం డెఫినేషన్ రిప్రజెంట్ చేయడానికి ఇలా రాస్తాం అనమాట. నెక్స్ట్ నెస్టెడ్ లిస్ట్ అంటే నెస్టెడ్ లిస్ట్ ఈజ్ ఎ లిస్ట్ దట్ అపియర్స్ యాజ్ ఇన్ ఎలిమెంట్ ఇన్ ఆథర్ లిస్ట్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అంటే విత్ ఇన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెస్టెడ్ లిస్ట్ ఉంది, దీంట్లో మళ్ళీ సబ్ కాఫీ, టీలో మళ్ళీ సబ్ బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ మిల్క్, ఇవన్నీ వచ్చేసి నెస్టెడ్ లిస్ట్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ హైపర్ లింక్ నిన్ను చెప్పినాను కదమ్మా, సో నో నీడ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మన ఇక్కడ టేబుల్స్ చెప్తాను చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ టేబుల్స్ ఇన్ HTML. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ టేబుల్స్ ఇన్ HTML. ఇన్ HTML tables allows us to organize information in a row and column format. ఇక్కడ వచ్చేసి in HTML tables allows us to organize information in a row and column format. మనం టేబుల్ అంటేనే కలెక్షన్ ఆఫ్, టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ rows and columns అనమాట. In HTML tables are created using the table tag. టేబుల్ ట్యాగ్ యూజ్ చేసి చేస్తామండి. ఇన్ HTML tables are created using table tag. టేబుల్ ట్యాగ్ యూజ్ చేసే మనం టేబుల్ క్రియేట్ చేస్తాం. టేబుల్/టేబుల్ మధ్యలోనే మనం అంత డేటా రాసేదనమాట. టేబుల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ రోస్ విత్ ఇన్ ద TR. టేబుల్ రోస్గా డివైడ్ చేస్తాం కదా,
కాబట్టి టీఆర్ టేబుల్ రో ట్యాగ్ అని యూస్ చేస్తాం అండ్ ఈచ్ రో ఈజ్ డివైడెడ్ ఇంటూ డేటా సెల్స్ యూజింగ్ ద టీడీ ట్యాగ్. ఇక్కడ వచ్చేసి ఏ టేబుల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ రోస్ విత్ ద టీఆర్ ట్యాగ్. రోస్గా డివైడ్ చేయాలన్నప్పుడు టీఆర్ ట్యాగ్ యూస్ చేస్తాం అండ్ ఈచ్ రో ఈజ్ డివైడెడ్ ఇంటూ డేటా సెల్ యూజింగ్ టీడీ ట్యాగ్. టేబుల్ డేటా, టేబుల్ రోలో డేటా ఫిక్స్ చేయాలి కదా, సో ఈ టీడీ అనే ట్యాగ్ యూస్ చేస్తాం అనమాట. A data cell contains text, images, list, paragraphs, forms, horizontal rules, tables, and so on. Next, my data cell contains text, images, list, paragraph, forms, horizontal rules. Next, tables, and so on. Next, a data cell contains text, images, list, paragraph, forms, horizontal rules. Next, tables and so on. ఇక్కడ వచ్చేసి ఏ డేటా సెల్ కంటైన్ టెక్స్ట్, ఇమేజెస్, లిస్ట్, పారాగ్రాఫ్స్, ఫార్మ్స్, హారిజాంటల్ రూల్స్, టేబుల్స్ అండ్ సో ఆన్. ఈ డేటా సెల్ కంటైన్ టెక్స్ట్, ఇమేజెస్, డేటా సెల్లో టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ పారాగ్రాఫ్స్, ఫార్మ్స్, హారిజాంటల్ రూల్, టేబుల్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి క్రియేటింగ్ టేబుల్స్ అన్నప్పుడు ఇక్కడ చూడండి ఇన్ HTML table are created using table/table tag. ఇక్కడ చూడమ్మా in the table rows are specified by tr table row tag and columns by td table data tag. Syntax: table border n, align center left right. నెక్స్ట్ బార్డర్ కలర్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ కలర్ కాకుండా కోడ్ యూస్ చేస్తాం, హెక్సాడెసిమల్ కోడ్. నెక్స్ట్ #RRGBB. నెక్స్ట్ విత్ NN%. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్స్ టు ఫైల్ నేమ్, బీజీ కలర్ ఈక్వల్స్ టు $RRGGBB. నెక్స్ట్ వి అలైన్ ఈక్వల్స్ టు టాప్ బాటమ్. వర్టికల్ అలైన్ వచ్చేసి అది టాపా బాటమా. నెక్స్ట్ సెల్ ప్యాడింగ్ ఎన్, సెల్ స్పేసింగ్ ఎన్, అంటే ఎంత నెంబరింగ్, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్, దాని మధ్య సెల్కి మధ్య స్పేసింగ్ ఎంత అని. సింటాక్స్ అనమాట. ఇక్కడ బార్డర్ ఇట్ స్పెసిఫై ద థిక్నెస్ ఆఫ్ ద బార్డర్ అన్నప్పుడు టేబుల్ యొక్క బార్డర్ ఎంత థిక్నెస్ రావాలా, సో మన డార్క్గా థిక్గా ఉంటే లైన్ నీట్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ విడ్త్ ఇట్ స్పెసిఫై ద విడ్త్ ఆఫ్ ద టేబుల్. ఇక్కడ వచ్చేసి ఇట్ స్పెసిఫై ద విడ్త్ ఆఫ్ ద టేబుల్. విడ్త్ అంటే ఎంత వెడల్పు ఉండాలి అని. నెక్స్ట్ హైట్ ఇట్ స్పెసిఫై ద హైట్ ఆఫ్ ద టేబుల్. ముందే మనం స్పెసిఫై చేసి ఎంత హైట్ ఉంటే బాగుంటుంది టేబుల్. నెక్స్ట్ అలైన్ ఇట్ ఈస్ యూజ్ టు అలైన్ ఏ టేబుల్ ఇన్ ఏ వెబ్ పేజ్. ఎలా అలైన్ అవ్వాలి, సెంటరా, రైటా, లెఫ్టా అదనమాట. నెక్స్ట్ సెల్ ప్యాడింగ్ ఇట్ స్పెసిఫైస్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ బిట్వీన్ సెల్ కంటెంట్ అండ్ సెల్ బార్డర్. ఇట్ స్పెసిఫైస్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ బిట్వీన్ సెల్ కంటెంట్ అండ్ సెల్ బార్డర్. నెక్స్ట్ సెల్ ప్యాడింగ్ అంటేమా ఇట్ స్పెసిఫై ద అమౌంట్ ఆఫ్ స్పేస్ బిట్వీన్ సెల్ కంటెంట్ అండ్ సెల్ బార్డర్. ఇక్కడ చేస్తున్న సెల్ ప్యాడింగ్ అంటే ఇట్ స్పెసిఫై ద అమౌంట్ ఆఫ్ స్పేస్ బిట్వీన్ సెల్ కంటెంట్ అండ్ సెల్ బార్డర్. నెక్స్ట్ సెల్ స్పేసింగ్ అంటే ఇట్ స్పెసిఫై ద స్పేస్ బిట్వీన్ ద సెల్స్ అండ్ బిట్వీన్ ద సెల్ బార్డర్ అండ్ ద టేబుల్ బార్డర్. నెక్స్ట్ బార్డర్ కలర్ వచ్చేసి స్పెసిఫై ద కలర్ ఆఫ్ ద బార్డర్ టు బి డిస్ప్లేడ్. బార్డర్ యొక్క కలర్ మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అలైన్ దిస్ అట్రిబ్యూట్ కెన్ బి యూజ్ టు అలైన్ ద టేబుల్ ఇన్ ఏ వెబ్ పేజ్. దిస్ అట్రిబ్యూట్ కెన్ బి యూజ్ టు అలైన్ ఏ టేబుల్ ఇన్ ఏ వెబ్ పేజ్. ఎట్లా అలైన్ అవ్వాలి వెబ్ పేజ్లో అనేది ఇక్కడ చెప్తుంది అనమాట. నెక్స్ట్ బీజీ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. దిస్ అట్రిబ్యూట్ స్పెసిఫై ద బీజీ కలర్ ఫర్ ద టేబుల్. అంటే టేబుల్కి కూడా మనం కలర్ ఇచ్చుకోవచ్చు అనమాట, బ్యాక్గ్రౌండ్ అంటే టోటల్గా డాక్యుమెంట్ కోసం. దిస్ అట్రిబ్యూట్ యూజ్ డిస్ప్లే అండ్ ఇమేజ్ ద బ్యాక్గ్రౌండ్ టు బీ టేబుల్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు మనము. సో ఇదనమాట, మనం ఇవన్నీ కూడా ఎందుకు యూస్ చేస్తాము అనేది ఆ వర్డ్స్. నెక్స్ట్ టేబుల్ రో. Table row means the tr tag is used to create a table row. Tr tag అనేది ఎందుకు యూస్ చేస్తామంటే టు క్రియేట్ ఏ టేబుల్ రో క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. టేబుల్ కెన్ కంటైన్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఈచ్ టేబుల్ రో ఈజ్ టేబుల్ ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ సింటాక్స్ టిఆర్ అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ లెఫ్ట్ రైట్ /tr. టిఆర్ అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ లెఫ్ట్ రైట్ /tr. టేబుల్ రో ఎలా అలైన్ అవ్వాలి, సెంటర్కా, లెఫ్ట్కా, రైట్కా, అదంతా జస్టిఫైనా. ఓకేనా. నెక్స్ట్ టేబుల్ సెల్లో టీడీ మీన్స్ ద టీడీ అండ్ టీహెచ్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ఏ కాలమ్స్ ఇన్ ఏ
particular row. Next one, the TD tag is used to create a column in a particular row that display the data in a normal format. Next one, the TH tag is used to create a header displayed with bold, style and text will be centered. Next one, syntax TD align center left right call span n row span n slash TD. Next one, where the row span attribute is used to span merge cells vertically and call span attribute is used to span the cell horizontally. ఇక్కడ చూడండి రో స్పాన్ అంటే ఏంటంటే టు స్పాన్ మెర్జ్ సెల్స్ వర్టికల్లీ సెల్స్ వర్టికల్ గా చేయడానికి రో స్పాన్. కాల్ స్పాన్ attribute used to span merge the cells horizontally. హారిజాంటల్ గా అవి వర్టికల్ గా చేయడానికి యూస్ చేస్తాం అనమాట. రో స్పాన్ అంటే వర్టికల్, కాల్ స్పాన్ అంటే హారిజాంటల్ కి. నెక్స్ట్ ఇక్కడ రో స్పాన్ కాలమ్ స్పాన్ అంటే చూడండి, ఇక్కడ చూడండి HTML/HTML బాడీలో ఏం రాసాము, టేబుల్ బార్డర్ ఈక్వల్స్ టు 1 అని రాసాము. నెక్స్ట్ టేబుల్ రో TH రో స్పాన్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ ఇలా నెక్స్ట్ TH డోర్ నెంబర్ టేబుల్ హెడ్డింగ్ అనమాట. TH అంటే డోర్ నెంబర్ చూడండి, డోర్ నెంబర్ హెడ్డింగ్ వచ్చింది. TD డేటా పక్కకి వచ్చింది చూడండి 14/821, ఇది టేబుల్ డేటా అనమాట. నెక్స్ట్ /TR అందులో టేబుల్ ఇది సరిపోయింది అనమాట, ఏమంటారు క్లోజ్ అయిపోయింది /TR. నెక్స్ట్ TR స్ట్రీట్ హెడ్డింగ్ అనమాట, TH అని ఇచ్చినాం, అప్పుడు థిక్గా వస్తుంది మామూలుగా. ఇంకా నెక్స్ట్ TD అపోజిట్ పోస్ట్ ఆఫీస్ అని ఇచ్చినాం, అది మామూలు డేటా అనమాట, TD అని వచ్చింది. ఇంకా రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ TR నెక్స్ట్ మళ్ళీ విలేజ్ అనేది టేబుల్ హెడ్డింగ్ అనమాట, కమలాపురం అది వచ్చేసి ఇది అనమాట టేబుల్ /body HTML. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కాల్ స్పాన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని మొత్తం ఇలా హెడ్డింగ్ టేబుల్కి అంతా కాబట్టి TH కాల్ స్పాన్ ఇచ్చేసినాం. మళ్ళీ TH డిగ్రీ, ఓకేనా, మన కాలేజ్ నేమ్, నెక్స్ట్ స్కూల్ ఇయర్ అలా రాసాం, ఓకేనా. మన కాలేజ్ నేమ్ SKR అండ్ SKR, ఓకేనా, అక్కడ అలా. నెక్స్ట్ వేరే కాలేజ్ అలా, ఓకేనా. ఇది అవుట్పుట్ ఇలా వస్తుంది, ఏ కాలేజ్ మళ్ళీ ఇయర్ ఏది అని, ఓకేనా. ఇక్కడ చూడండి ఇంకోటి HTML బాడీ టేబుల్ TR TD 1 2 /TR TRలో TD 3 TD 1 2 ఒక రో ఇచ్చేసినాం అనమాట, 3 4 ఒక రో చేసేసినాం, అవుట్పుట్ ఇది అనమాట. నెక్స్ట్ ఇక్కడ బట్ దీనికి టేబుల్ బార్డర్ 3 అని ఇచ్చినాం. ఇక్కడ టోటల్గా టేబుల్ బార్డర్ 3 ఇచ్చినాం కాబట్టి స్పేస్ ఇలాగ అనిపిస్తుంది. డిఫరెన్స్ చూసారా, ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఇలాగ అనిపిస్తాను చూడండి. ఇక్కడ మనం టేబుల్ బార్డర్ ఈక్వల్స్ టు 3 అని స్పెసిఫై చేసాం, ఇది మామూలుగా నార్మల్గా రాసాం, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్, ఇక్కడ చూడండి బయోడేటా, ఇక్కడ బయోడేటా ఇలా ఇచ్చినాము, నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, క్వాలిఫికేషన్. ఇక్కడ కూడా మనం టేబుల్లో చేయాలి కాబట్టి టేబుల్లో నేమ్ చూడండి H1 మొత్తం అంతా టేబుల్ ఎగ్జాంపుల్, ఇది టైటిల్ టేబుల్ ఎగ్జాంపుల్ అనమాట. హెడ్/H1 అనేది ఈక్వల్స్ టు ఎంటర్ బయోడేటా అనేది మధ్యలో ఉండాలా, ఓకే. నెక్స్ట్ HR కలర్ ఈక్వల్స్ టు బ్లాక్, హెడ్డింగ్ ఇక్కడ అంతా కలర్ అంతా బ్లాక్ లోనే ఉంది. నెక్స్ట్ టేబుల్ అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ బార్డర్ ఈక్వల్స్ టు అలైన్ మధ్యలోకి రావాలని టేబుల్ బార్డర్ 2 ఇచ్చినాము. నేమ్ వచ్చేసి ఇది అనమాట, TD TR టేబుల్ రోలో డేటా నేమ్ అని వచ్చింది, నేమ్ పుల్లారెడ్డి అని ఇచ్చినాం. నెక్స్ట్ /TR నెక్స్ట్ ఫాదర్ నేమ్, అలాగే ఫాదర్ నేమ్ ఇచ్చినాం అనమాట, ఓకేనా. TD అది డేటా అనమాట. నెక్స్ట్ రోలో జెండర్ మేల్, అలాగా క్వాలిఫికేషన్ అలా ఇచ్చినాం అనమాట, ఓకేనా. ఇది టేబుల్స్ గురించి అర్థమైందమ్మా. ఇందులో బేసిక్ వచ్చేసి TD TR అదనమాట, అర్థమైందమ్మా. ఏమా ఒక్క నిమిషమ్మా, ఇందులో ఫ్రేమ్స్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఈ బోల్డ్ ఇటాలిక్ అవన్నీ చెప్పేసినాయి, ట్యాగ్స్ అన్నీ అయిపోయినాయి, హైపర్ లింక్ టేబుల్ లిస్ట్లు అయిపోయినాయి,
నెక్స్ట్ టేబుల్స్ ఇప్పుడే అయిపోయించడం సెల్ బార్డర్ అంటే ఏంది, హైట్ అంటే ఏంది, విడ్త్ అంటే ఏంది. ఓకే, మల్టీమీడియా ఆబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ చెప్తాను చూడండి. మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ చెప్తాను. ఇక్కడ చూడండి రైట్ అబౌట్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి multimedia comes in many different like from like images, music, sound, videos, records, films, uh, animations, etc. Multimedia elements like audio or video are stored in a media files. Multimedia elements have their own file formats with different extensions like .swf, .wav, .mp3, .mp4, mpg, .wmv అవి అనమాట. నెక్స్ట్ మా ఆడియో ఫార్మాట్స్ ఎంఐడి అంటే .mid ఎక్స్టెన్షన్ వస్తుంది, ఎంఐడి ఆర్ ఎంఐడిఐ. నెక్స్ట్ మా ఎంఐడి అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజిటల్ ఇంటర్ఫేస్ అని. MIDI అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజిటల్ ఇంటర్ఫేస్ అని. నెక్స్ట్ WMA అంటే విండోస్ మీడియా ఆడియో అని. WAV అంటే వేవ్ ఫార్మాట్ ఈస్ డెవలప్డ్ బై IBM అండ్ మైక్రోసాఫ్ట్. దీనికి .wav. నెక్స్ట్ MP3/.mp3 అంటే MP3 ఫార్మాట్ ఆఫ్ మ్యూజిక్ ప్లేయర్స్. నెక్స్ట్ MPEG అంటే MPEG డెవలప్డ్ బై ద మూవింగ్ పిక్చర్స్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. నెక్స్ట్ MPEG అంటే AVI.AVI లీవ్ అనమాట. నెక్స్ట్ WMV అంటే .WMV అంటే విండో మీడియా వీడియో. నెక్స్ట్ ఫ్లాష్ అంటే .SWF.FLV. ఫ్లాష్ షాక్ వేవ్ ఫార్మాట్ వాజ్ డెవలప్డ్ బై Micromedia. Next MP4 .mp4 వచ్చి ఇట్ ఈస్ ద న్యూ ఫార్మాట్ ఫర్ ఇంటర్నెట్. ఇక్కడ చూడండి ఇన్సర్టింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇన్ HTML ద ఆబ్జెక్ట్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు ఇన్సర్ట్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ లైక్ ఆడియో, వీడియో, జావా అప్లెట్స్, ActiveX, PDF ఎక్సెట్రా డైరెక్ట్లీ ఇంటూ ద వెబ్ పేజ్. మనం ఏమైనా ఇన్సర్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఎలాంటివి ఆడియో, వీడియో అవన్నీ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ సింటాక్స్ ఆబ్జెక్ట్ క్లాస్ ఐడి, URL, డేటా URL, హైట్, విడ్త్, టైప్ స్ట్రింగ్ అని ఇచ్చినాము. ఇక్కడ చూడండి ఇంకా మనం అడ్రస్ అంతా ఇవ్వచ్చు అనమాట. క్లాస్ ఐడెంటిటీ డిఫైన్స్ ద క్లాస్ ఐడి వాల్యూ as విండోస్ రిజిస్టర్ URL అంటే అడ్రస్ అనమాట. డేటా అంటే స్పెసిఫై ద ఆబ్జెక్ట్. టైప్ అంటే ఏ టైప్ టైప్ అంటే స్పెసిఫైడ్ ద డేటా. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే హైట్ ఉన్న ఆబ్జెక్ట్. విడ్త్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. టైటిల్ ప్రొవైడ్స్ టైటిల్ టు ద ఎలిమెంట్. ఇక్కడ చిన్న చూస్తాం. ఇక్కడ the param tag is used to pass parameters to plug within the object tag. Syntax object classified URL height n, width n, param name equals to string, value string, type string, object slash object, where name equals to it specifies the name of parameter, value it specifies the value of parameter, type it specifies the MIME time of parameter. Next HTML హెడ్ స్లాష్ టైటిల్లో వచ్చేసి బాడీలో వచ్చేసి మనం ద నెక్స్ట్ పారాగ్రాఫ్ కంటైన్స్ అని ఇచ్చాం పారామీటర్స్. ఆబ్జెక్ట్ క్లాసిఫైడ్ ఓకేనా. పారం నేమ్ అవుట్ సైడ్ స్టార్ట్ వాల్యూ ఫాల్స్ అని ఇలా ఇచ్చాం. param name stretch out fit value true, param name URL mode value full, param name URL value equals to public video sample. ఇది మొత్తం ఎగ్జాంపుల్ లాగా బ్రౌజర్స్ డస్ నాట్ విండోస్ మీడియా ప్లేయర్ యూజింగ్ ఆబ్జెక్ట్. ఒకవేళ మనకు అవుట్పుట్ రాలేదనుకో సో అది దిస్ బ్రౌజర్ కెనాట్ సపోర్ట్ అలా వస్తుంది అనమాట. మనము బ్రౌజర్ సపోర్ట్ అయితే మనకి అవుట్పుట్ రాదన్నమాట. నెక్స్ట్ ఇన్సర్టింగ్ యాప్లెట్స్. ఇన్సర్టింగ్ యాప్లెట్స్ చూడండి where the code specify the file name of Java applet. Next name వచ్చేసి defines the name of the applet. Width వచ్చేసి it specify the width of an applet. Specify the height of an applet. Next example HTML body/body simple applet question for basic applet example class width height 50 applet అని ఇచ్చినాం. We can also the same using object యూస్ చేసేవారు. కింద applet code ఉంది, ఇక్కడ basic applet example dot class అని width equals to 200 height equals to slash object అని.
ఫ్రేమ్స్ చెప్తాను. ఓకేనా? ఇది ఇంతవరకు అర్థమా? ఈరోజు ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, తర్వాత టేబుల్ చెప్పినాను, తర్వాత ఇది యాప్లెట్స్ లైన్. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, అది లిస్ట్ అనమాట. తర్వాత టేబుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో నేను ఫ్రేమ్స్ ఫార్మ్స్ చెప్తాను. ఏమా అర్థమైందా? ఏమా ఎస్ మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఆర్డర్ లిస్ట్ లో కానీ టేబుల్స్ లో కానీ ఏమన్నా? ఏమా? నో మేడం. ఓకే. మీకు ఈరోజు క్లాస్ ఏమైనా వాళ్ళకి ఓకేనా? రేపు తీసుకుంటాను మీ క్లస్టర్ టైం ప్రకారం. మీరు క్లస్టర్ లేదు తీసుకుంటాను. ఓకేనా? ఏమా స్నేహ? ఇప్పుడు నాకు బీకామ్ క్లాస్ ఉంది నెక్స్ట్. ఓకేనా? ఏమ్మా వినిపిస్తోందా స్నేహ? ఓకే ఓకే సరే, స్టాప్ చేసేనా?